మన అనుదిన జీవితంలో మనం వెళ్ళేటువంటి మార్గాల్లో ఎన్నో అపాయాలు గుండా మనం తప్పించబడతాం. ఎన్నో అపాయాల గుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని సాక్ష్యం ఇస్తాం. చాలాసార్లు మనం దేవుని గురించి చెప్పే సాక్ష్యాలు ఇవే ఎక్కువగా చెప్తాం. దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను కాపాడాడు. ఏ పరిస్థితుల గుండా దేవుడు కాపాడాడో ఆ పరిస్థితుల విషయాన్ని గమనించినప్పుడు అవన్నీ కూడా జరగవలసినవి, కానీ దేవుడు కాపాడాడు. జస్ట్ మిస్సులో బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ కారు నా పక్క నుండి వెళ్ళింది, అయితే ప్రభు నన్ను కాపాడాడు. పొలానికి వెళ్ళొస్తున్నాను, పాము నా కాళ్ళ గుండా వెళ్ళింది, ప్రభు నన్ను కాపాడాడు. కొండ ప్రాంతాల్లోకి వెళ్ళాను, నా ఎదుటి నుంచి ఓ పెద్ద పాము వెళ్ళిపోయింది, ప్రభు నన్ను కాపాడాడు. ఈ రీతిగా ఎన్నో రకాలైన సాక్ష్యాలు మనం ఇస్తాం కదా. ఎన్నో రకాలైన సాక్ష్యాలను ఇతరులకు తెలియజేస్తాం. అయితే అసలు మన మార్గాల్లో ఆయన ఎలాగా మనకు తోడై ఉంటాడు? మనం వెళ్ళే ప్రతి మార్గంలో ఏదో అపాయం పొంచి ఉంటుంది. అన్ని మార్గాలు బాగుండవు. మార్గాల్లో చాలా చోట్ల సాతానుడు కాచుకొని ఉంటున్నాడు. ఎందుకు అంటే మనల్ని నాశనం చేయాలని, మనల్ని పడగొట్టాలని. మనల్ని పడగొడితే వాడికి వచ్చే సంతోషం ఏంటి? వాడు ఆనందిస్తాడు. మనము మంచిగా ఉన్నాము, మన త్రోవలో వెళతా ఉన్నాం, ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఏం జరుగుతుంది? మనం అనుకుంటే యాక్సిడెంటే కదా, ఏమవుతుందిలే అనుకుంటాం. కాదు, దానివల్ల వాడికి చాలా సంతోషం. నిన్ను ఎటు వెళ్ళనీకుండా ఇంటికాడ కూర్చోబెడతాడు, నీ ఆర్థిక పరిస్థితుల మీద దెబ్బతీస్తాడు, నిన్ను కృంగదీస్తాడు, నిన్ను అవమానపరుస్తాడు. వాడు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉన్నాయి. మరి దేవుని పిల్లలకి దేవుని వాగ్దానాలు ఉన్నాయని తెలిస్తే ధైర్యంగా ఉంటారు. కొన్నిసార్లు ధైర్యంగా ఉన్న యాక్సిడెంట్లు జరుగుతాయి. జరిగినప్పటికీ దేవుడు, కృప కలిగిన దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఈ రీతిగా కాపాడబడిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఉదయకాలాన ఓ చక్కటి వాగ్దానాన్ని మీ ముందుంచి మిమ్మల్ని ధైర్యపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 91వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీ మార్గములన్నిటిల్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుడు ఈ ఉదయకాలాన మనకు తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎవరు అంటే దేవుని దూతలు. నీ మార్గములన్నిటిల్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీవు మార్గాల్లో వెళ్తా ఉన్నావు. నీ మార్గములన్నిటిల్లో, మనం వెళ్ళే మార్గాలన్నీ మంచివి కావు. మన ప్రయాణాలు ఒక్కొక్కసారి రాత్రిపూట ప్రయాణం చేస్తాం, ఒక్కొక్కసారి ఉదయకాలాన్ని ఇంకా ఎవరు లేవక మునిపే ప్రయాణం చేస్తాం. ఒక్కొక్కసారి మనం వెళ్ళే త్రోవలు మంచిగా ఉండవు. ఒకసారి ఒక ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి 12:30 ఆ సమయంలో నేను మరొక సోదరుడు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర నుండి వెళ్తూ ఉన్నప్పుడు 4 రోడ్లు ఒక ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళంగానే ఆ ప్రాంతంలో ఒక నల్లటి కోడి తలకాయ, పసుపు, కుంకుమ, కోడిగుడ్డు, తర్వాత వెంట్రుకలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి. నిమ్మకాయలు ఉన్నాయి. జరిగింది ఏంటంటే, చాలా ఫాస్ట్లో తొందరగా వెళ్ళాలని ఫాస్ట్లో వెళ్తా నిమ్మకాయ తొక్కిచ్చేసాను. తీరా అక్కడ తొక్కిచ్చాను, గమనించి మరలా ఆపి చూస్తే అవన్నీ పెట్టేసి ఉన్నాయి. ఆ బ్రదర్ చాలా భయపడ్డాడు. అన్నా ఏమన్నా అయిపోయిద్దేమోనన్నా, దీన్ని తొక్కిచ్చేశారు, మనం ముందుకు వెళ్తామా లేదా, ఏంటన్నా పరిస్థితి అని చెప్పేసి అని అన్నాడు. ఏమొదలే పదా అని వెళ్ళిపోయాం. మేము ఒక విలేజ్కి వెళ్ళాలి. ఆ విలేజ్ ముందు కూడా ఒక 4 రోడ్లు కలిసి ఉంటే అక్కడ కూడా
ఇదే పరిస్థితి కనపడింది. ఆయన ఆగలేదు, నేను తొక్కించుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాం, ప్రేయర్ చేసాం, మరలా తిరిగి వచ్చేసాం. దాదాపు 2:30 టైం అయింది. బ్రదర్ ఇంటికి వెళ్ళిపోయాడు, నేను ఇంటికి వచ్చేసాను, ప్రార్థన చేసుకున్నాను, పడుకున్నాను. అయితే ఆ బ్రదర్కి జ్వరం వచ్చింది. ఉదయాన్నే ఫోన్ చేశాడు, అన్నా నాకు జ్వరం వచ్చిందన్నా. ఎందుకు వచ్చిందో నాకు తెలుసులే కానీ నన్ను రమ్మంటావు, నువ్వు వస్తావు, నేనే వస్తానన్నాడు. వచ్చాడు, ప్రేయర్ చేశాను, వెంటనే జ్వరం తగ్గిపోయింది. ఎందుకు వచ్చిందని అన్నాడు. నువ్వు భయపడ్డావు. లేదన్నా నేను భయపడలేదన్నాడు. నువ్వు భయపడ్డావు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, మన మార్గాల్లో ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో అభ్యంతరాలు ఉంటాయి. ఈ కీర్తనాకారుడు రాస్తున్న మాటలేంటంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు తన బిడ్డల్ని ఆయన కాపాడుతాడు. నీకు తెలిసిన మార్గంలో నువ్వు వెళ్ళినా, నువ్వు తెలియని మార్గంలో వెళ్ళినా అక్కడ ఆపద ఉంటుంది అని నీకు తెలియదు, కానీ వెళ్తావు. ఎవరు కాపాడరు. సాతానుడు చూస్తూ ఉంటాడు, ఆహాహా రారా నువ్వురా వచ్చి ఇక్కడ నాశనమవ్వు అని వాడు చూస్తూ ఉంటాడు. అయితేనంట దేవుడంట నిన్ను కాపాడడానికి తన దూతలను ఆజ్ఞాపించును. ఏమనంట, ఇదిగో నా కుమారుడు వెళ్తున్నాడు, నా కుమార్తె వెళ్తుంది, కాబట్టి ఈ మార్గంలో వీళ్ళు వెళ్తున్నారు, వీరికి మీరు తోడుండండి అంటే వాళ్ళు మనకు తోడుంటారంట. ఎవరు? దూతలు మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలను ఉంచుతున్నాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వారు అంట నిన్ను పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము. దేవుని యొక్క దూతలు మన పక్షాన దేవుని చేత నియమింపబడి ఉన్నాయి. ఎందుకు అంటే మన మార్గాల్లో కాపాడడానికి. కొన్నిసార్లు మన త్రోవల్లో శత్రువులు పొంచి ఉంటారు. కొన్నిసార్లు మనం వెళ్ళేటువంటి త్రోవల్లో కీడు కలిగిన వాళ్ళు కీడు చేయడానికి మనుషులు కూడుకొని ఉంటారు. కొన్ని త్రోవల్లో దొంగలు ఉంటారు, కొన్ని త్రోవలు మంచివి కావు. అయినా మనం ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు. అయితే మనం ధైర్యంగా నిబ్బరంగా వెళ్ళొచ్చు. ఏ సమయంలోనైనా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా భయపడాల్సిన పని లేదు. మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని కాపాడడానికి దేవుడు మనతో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన దూతలను మనకుంచాడు. వాళ్ళు చేసే పని ఏంటంటే మన పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తుపట్టుకుంటారంటే ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. చాలామంది వారి సాక్ష్యాలు చెప్తారు, దేవుడు మమ్మల్ని కాపాడాడండి, దేవుడు మమ్మల్ని కాపాడాడు అని. నిజమే, ఆయన నిన్ను కాపాడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే నిన్ను కాపాడడం కోసమే తన దూతలను ఉంచాడని ఎప్పుడైనా గమనించారా? కీర్తనకారుడు అంటున్నాడు, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుంటారు. ప్రియదేవుని బిడ్డలారా, మనకు చాలా శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు నమ్మదగినవి. మనం నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలాన ఈ వాగ్దానము మీ కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.